rectangle. So rectangle, what is the area formula? What is the area formula? So L into B kada, length and breadth. So rectangle area formula L into B. So ikkada chudandi, how many rectangles in this diagram is said? Okay. క్వశ్చన్లో మెన్షన్ చేస్తారండి రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ అని క్వశ్చన్లో క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. అది స్క్వేరా రెక్టాంగిల్ ట్రయాంగిల్ అనేది క్వశ్చన్ క్లారిటీగా మెన్షన్ చేసిన తర్వాత ఇమేజ్ ఇస్తాడు అనమాట. ఓకేనా? సో మీరు స్క్వేర్ రెక్టాంగిల్ కన్ఫ్యూజ్ అయ్యేది, క్వశ్చన్లో జాగ్రత్తగా మెన్షన్ చేస్తాడు రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్స్ వాట్ ఎవర్ బి ఈస్ గివెన్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ రెక్టాంగిల్. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ రెక్టాంగిల్ చేయాలంటే ఎలా చేయాలంటే ఫస్ట్ యూ కెన్ 1 2 3. సో ఫస్ట్ చూడండి ఇక్కడ రెక్టాంగిల్ చేయాలంటే ఎలా చేయాలంటే బేసిస్ చెప్తుంది చూడండి. ఇలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. ఫస్ట్ వీటికి ఎలా, ఇది ఎగ్జామ్లో ఇవ్వడండి, బేసిక్ మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే 1 2 3 4. ఓకేనా? సో 4 యాడ్ చేయండి, ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? సో 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. ఓకే, ఇక్కడ 1 2 3. సో ఇవన్నీ యాడ్ చేయండి 6. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు లెంత్ అయినా బెడుతుంది కదా, ఏరియా అంటే L into B కదా, లెంత్ ఇంటూ బెట్ మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ సేమ్ 1 2 3. సో యాడ్ చేయండి, ఎంత 3 + 2 5 6. ఇదేమో లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఇక్కడ ఇది లెంత్ అయిపోయింది కదా, బ్రెడ్త్ చూడండి యాడ్ చేయండి 1 + 2 3. ఇప్పుడు L into B మల్టిప్లై చేసుకోవాలి, అంటే 6 × 3 18. సో ఈ విధంగా తీసుకోవచ్చు. L into B అంటే 6 × 3 18. ఓకేనా? నెక్స్ట్ చూడండి, how many rectangle in this diagram. So simply you can count 1 2 3 4. So add change 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. Okay, next one. Next one చూడండి, ఇక్కడ నెక్స్ట్ వన్, హౌ మెనీ రెక్టాంగిల్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో సింప్లీ ఎలా చేయాలో ఒకసారి చూడండి, వస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్ కూడా ఇస్తాను మీకు చూడండి. ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 8. ఓకే, ఈ క్వశ్చన్ అడిగారండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి, ఒకసారి కామెంట్ పెట్టండి ఆన్సర్ వస్తే. హౌ మెనీ రెక్టాంగిల్ ఇన్ దిస్ డయాగ్రామ్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎలా చేయాలి, 1 2 3. సో ఇక్కడ 1 2 3. సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు యాడ్ చేసుకుని చెప్పాం కదా, సేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 + 2 3, 3 + 3 6 ప్లస్, సో ఇక్కడ కూడా 3 అండి. సో 1 + 2 3, 3 + 3 6, సో 12. కానీ ఇక్కడ 2 అనేది మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ లో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి -1 చేయాలి. సో 12 - 1 11. ఓకేనా? సో ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనం దాన్ని -1 చేయాలి. ఎందుకు మైనస్ చేయాలంటే 2 టైమ్స్ వచ్చింది లెంత్ అండ్ బ్రెడ్త్ లో, కాబట్టి 12 - 1 11. ఆన్సర్ బి. ఓకే, సో ఇది రెక్టాంగిల్ అండి. సో ఈ విధంగా మనము సర్కిల్, అదేవిధంగా స్క్వేర్ నేర్చుకున్నాము, తర్వాత రెక్టాంగిల్, తర్వాత మనకి సర్కిల్ ఉంది, తర్వాత మిస్లీనియస్. సో ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ నాన్ వెర్బల్లో. సో ఎవరైతే క్లాసెస్ విన్నారో జాగ్రత్త నోట్స్ రాసుకోండి. సో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామ్ తీసుకోండి, కాన్సెప్ట్ రివైజ్ చేయండి, తర్వాత పీవైకు చేయండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చేయండి. సో యూ కెన్ ఈజీలీ స్కోర్ ఇన్ గుడ్ మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ హెడింగ్ సర్కిల్. నెక్స్ట్ వన్ హెడింగ్ సర్కిల్. సర్కిల్ అంటే సింప్లీ ఈజీ అండి, ఇది ఎగ్జామ్ రాకపోవచ్చు. సో సింపుల్ కౌంట్ చేయడం ఇక్కడ. ఓకే, ఇక్కడ హౌ మెనీ సర్కిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చూడండి, ఒక 1 సర్కిల్ 2 3 3, తర్వాత ఇట్లా ఇచ్చిన బాక్సెస్
ఇది సింపుల్ అండి, కౌంట్ చేసుకోవడమే. వాట్ ఎవర్ బి గివెన్. హౌ మెనీ సర్కిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? సో సింప్లీ 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఓవరాల్గా 20. ఓకే, ఇక్కడ సర్కిల్స్ సింప్లీ ఇక్కడ కౌంట్ చేసుకోవడమే, పెద్ద ప్రాబ్లం ఉండదు. సర్కిల్ నుంచి ఎగ్జామ్లో తక్కువ వస్తుంది ఎందుకంటే ఈజీ కాబట్టి చేయగలుగుతారు. ఎక్కువగా క్వశ్చన్ వచ్చేది మనకి ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్. ఓకేనా, సో దాని నుంచి ఎక్కువ వస్తుంది. సర్కిల్ అంటే సింపుల్ కౌంట్ చేసుకోవడమే 1 2 3. సో ఓవరాల్గా బిగ్ ట్రయాంగిల్. సో సేమ్ ఇది కూడా అంతే, కౌంట్ చేసుకోవడం ఒకటి బిగ్. సో నెక్స్ట్ మిస్లేనియస్ అండి. నెక్స్ట్ వన్ మిస్లేనియస్. సో మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ మిస్లేనియస్. మిస్లేనియస్ అంటే అన్ని కలిపి ఇస్తారు, ట్రయాంగిల్ అనమాట, స్ట్రేట్ లైన్స్. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక డయాగ్రామ్ ఇస్తున్నాను. హౌ మెనీ స్ట్రేట్ లైన్ ఇన్ దిస్ డయాగ్రామ్? ఓకే, ఇలా ఇస్తారు అనమాట. సో హౌ మెనీ స్ట్రేట్ లైన్ ఇన్ దిస్ డయాగ్రామ్? సో సింప్లీ ఫస్ట్ ఇలా కనుక్కోవాలంటే ఫస్ట్ దీంట్లో హారిజెంటల్, వర్టికల్, స్లాంట్ ఈ మూడు కనుక్కోవాలి. ఓకే, హారిజెంటల్, వర్టికల్, స్లాంట్. హారిజెంటల్ ఏంది ఇక్కడ ఈ సింబల్, వర్టికల్ అంటే ఈ సింబల్, స్లాంట్ అంటే ఇలా ఉండొచ్చు, ఇలా లేకపోతే ఇలా, వాట్ ఎవర్ బి గివెన్. ఓకే, ఇలా మిస్లేనియస్ లో మనకి హారిజెంటల్ ఇస్తారు అనమాట. సో చూడండి ఇక్కడ ఫస్ట్ చూడండి హారిజెంటల్ ఏమి ఉన్నాయి, కౌంట్ చేయండి 1 2 3. హారిజెంటల్ 3 ఉన్నాయి. అదేవిధంగా వర్టికల్ చూడండి 1 2 3. స్లాంట్ అంటే ఇలా 1 2. సో అన్ని యాడ్ చేయండి 8. హౌ మెనీ స్ట్రేట్ లైన్ ఇన్ దిస్ డయాగ్రామ్? 8 అనమాట. సో హారిజెంటల్, వర్టికల్, స్లాంట్. సో నెక్స్ట్ వన్ చేయండి. హౌ మెనీ స్ట్రేట్ లైన్ ఇన్ దిస్ డయాగ్రామ్? సో నెక్స్ట్ వన్ చేయండి, వస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. సో దాంట్లో 3 పార్ట్స్, హారిజెంటల్, వర్టికల్, స్లాంట్. ఓకే, ఈ 3 కనుక్కోండి ఒకసారి. అదేవిధంగా వీడియో వస్తే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎగ్జామ్లో ఒక పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఒక మార్క్ కూడా ఇంపార్టెంట్. సో జాగ్రత్త నోట్స్ రాసుకోండి. సో దీంట్లో ఆన్సర్ చేయండి ఒకసారి. ఫస్ట్ హారిజెంటల్ ఉంటే 1 2 3. వర్టికల్ 1 2 3 4 5. స్లాంట్ అంటే క్రాస్ 1 2. సో టోటల్ ఎంత 5 + 3 8 10. సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ దీంట్లో అన్ని కాన్సెప్ట్ క్లియర్ చేసామండి. ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్, తర్వాత రెక్టాంగిల్, మిస్లేనియస్, ఇలా కౌంటింగ్ ఫియర్లో మనకి ఈ 5 టైప్స్ మీకు కవర్ చేశాను. సో జస్ట్ మీరు నోట్స్ రాసుకోండి, అదేవిధంగా కాన్సెప్ట్ రివైజ్ చేయండి, తర్వాత బీవేకి ప్రాక్టీస్ చేయండి, తర్వాత మాక్ టెస్ట్ రాయండి. యూ కెన్ ఈజీలీ డెఫినెట్లీ 1 or 2 మార్క్స్ గెయిన్ ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా, సో వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి. సో మిగతా మిత్రులకు ఉపయోగపడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.